హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్బ్రో అప్డేట్స్ 2.0. ఈ వీడియోలో మనం స్మార్ట్ జోడీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీ ఫేవరెట్ జోడీ ఎవరో కామెంట్ చేయండి. ఫస్ట్ టాస్క్ వచ్చేసి బేబీ టాస్క్. ఈ టాస్క్లో వచ్చేసి యష్ అండ్ సోనియా వీళ్ళు విన్ అయ్యారు. కానీ గ్రూప్ బిలో ముట్టుకు చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు. గ్రూప్ ఏ కంటే గ్రూప్ బిలో చాలా బాగా కామెడీ చేస్తున్నారు వీళ్ళు. ఇంకా సెకండ్ టాస్క్ వచ్చేసి నెయిల్ పాలిష్ వేయాలి, నోటితో వేయాలి, కాళ్ళకి అలాగే చేతులకి రెండింటికి. దీంట్లో వచ్చేసి అభయ్ అండ్ భావని వీళ్ళు విన్ అయ్యారు. ఇంకా థర్డ్ టాస్క్ వచ్చేసి పూజా రూమ్ని డెకరేట్ చేయాలి వినాయకుడితో పాటు. ఈ టాస్క్ వచ్చేసి అమర్దీప్ అలాగే తేజు వీళ్ళు విన్ అయ్యారు. ఇంకా లాస్ట్ టాస్క్ వచ్చేసి 3 విన్నింగ్ జోడీస్ ఆడారు. ఈ టాస్క్ వచ్చేసి మల్లెపూల్ని కట్టాలి. ఈ టాస్క్ వచ్చేసి సోనియా అండ్ యష్ వీళ్ళు గెలిచారు. ఇంకా నామినేషన్ ప్రాసెస్ సేమ్ నిన్నట్లాగే అరటిపండు తినేసి తొక్క వాళ్ళ చేతిలో వేసి నామినేట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఈరోజు గెలిచిన టీం వచ్చేసి యష్ అండ్ సోనియా వాళ్ళు, కాబట్టి వాళ్ళే నామినేట్ చేయాలి. ఫస్ట్ వాళ్ళు వచ్చేసి అనిల్ అండ్ ఆమ్ని వీళ్ళు నామినేట్ చేశారు. ఎందుకంటే ఈరోజు పర్ఫార్మెన్స్ డల్గా ఉంది, ఆడిన అన్ని గేమ్స్ ఓడిపోయారు కాబట్టి. ఇంకా సెకండ్ వచ్చేసి అనిల్ అండ్ ఆమ్ని వీళ్ళు నామినేట్ చేసింది వచ్చేసి అభయ్ అండ్ భవానీ వీళ్ళు నామినేట్ చేశారు. ఎందుకంటే మాకంటే కొంచెం తక్కువ గేమ్ ఆడేది వీళ్ళే అని, మేమిద్దరమే ఈరోజు బాగా ఆడలేదు అని. ఇంకా అభయ్ అండ్ భావని వీళ్ళు నామినేట్ చేసింది వచ్చేసి అనిల్ అండ్ ఆమ్నీని నామినేట్ చేశారు. సేమ్ రీజన్, ఈరోజు డల్ పర్ఫార్మెన్స్. ఇంకా లాస్ట్ నామినేషన్ వచ్చేసి అమర్దీప్ అలాగే తేజు వీళ్ళు చేయాలి. వీళ్ళు వచ్చేసి ఏమన్నారంటే ఫస్ట్ ఈరోజు నామినేట్ చేయాల్సి వస్తే యష్ అండ్ సోనియాని చేయాల్సి వస్తుంది పర్ఫార్మెన్స్ వైజ్ ఇన్ని రోజులు చూసుకొని. కానీ వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళని నామినేట్ చేయలేను, అందుకే అభయ్ అండ్ భావని నామినేట్ చేస్తున్నాను. ఈరోజు అనిల్ అండ్ ఆమని కదా బాగా ఆడింది, కానీ వీళ్ళని ఎందుకు నామినేట్ చేస్తున్నానంటే నేను గ్రూప్ బి నుంచినే తీసుకున్నా. మేము గ్రూప్ బి నుంచి ఫస్ట్ నుంచి ఉన్నాం, మేమిద్దరం బాగా ఆడాం. ఈరోజు వీడు బాగా ఆడలేదు కాబట్టి వీడిని నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. ఇప్పుడు ఇద్దరికి 2 ఓట్లు పడ్డాయి. అనిల్ అండ్ ఆమని, అభయ్ అండ్ భావని వీళ్ళిద్దరికి 2 ఓట్లు పడ్డాయి కాబట్టి టై అయ్యింది. ఇప్పుడు ఓంకార్ గారు ఇదే ఫస్ట్ టైం తీసుకుంటున్న డెసిషన్ అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు. ముగ్గురిని ఎలిమినేషన్ రౌండ్కి పంపించారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఎలిమినేషన్ రౌండ్లో గేమ్ ఆడతారు. అనిల్ అండ్ ఆమ్ని, అభయ్ అండ్ భావని, ఆదిరెడ్డి అండ్ కవిత వీళ్ళు ముగ్గురు ఆడతారు. వీళ్ళ ముగ్గురు ఆ టాస్క్ ఏంటంటే పెన్సిల్ ఉన్నది కదా, దాని షార్ప్నర్తో చెక్కాలి, ఫుల్ చిన్నదయ్యే వరకు చెక్కాలి. ఎవరు బాగా చెక్కితే వాళ్ళు విన్ అయినట్టు. ఈ టాస్క్లో వచ్చేసి ఫస్ట్ బాగా చెక్కింది వచ్చేసి ఆదిరెడ్డి గారు అలాగే కవిత గారు. సెకండ్ వచ్చేసి అభయ్ అండ్ భావని గారు వీళ్ళు అయ్యారు. ఇంకా లాస్ట్ అనిల్ అండ్ ఆమ్ని అయితే వీళ్ళు బాగా చెక్కలేదు కాబట్టి వీళ్ళు ఈరోజు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారు.